గత ప్రభుత్వంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాల ఏర్పాటు జోరుగా సాగిందని ఆరోపించారు ఏపీ మంత్రులు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అమాత్యులు ఋషికొండ ప్యాలెస్లో జరిగిన అవినీతి అక్రమాలను వివరించడంతో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విగ్రహాల ఏర్పాటుపై సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, అన్ని వ్యవస్థల్లో కొందరు బలంగా పాతుకుపోయారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరిస్తేనే పేదలకు బియ్యం అందుతాయన్నారు. మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలో 234 కోట్ల రూపాయల విలువ గల పీడీఎస్ రైస్ ని మేము స్వాధీనం చేసుకున్నాం. గత 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పనిచేశారో కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. 27,000 మెట్రిక్ టన్ల పీడీఎస్ రైస్ ని స్వాధీనం చేసుకున్నాం అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఈ విధంగా. అటువంటి కార్యక్రమం నిజాయితీగా మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఏ రోజైనా మీరు గతంలో మీరు చేసిన అనేక ఈ వ్యవస్థల్ని ప్రత్యేకంగా మీకోసం ఉపయోగించుకునే విధంగా ఎట్లా నడిపారో ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఈ మాటను ఎందుకు అనాల్సి వస్తుందంటే చాలా మంది గౌరవ సభ్యులు అన్నట్టు వ్యవస్థలో చాలా మంది బలంగా పాతుకుపోయారు. ఈ వ్యవస్థని లోతుగా మనం పరిశీలించి ఖచ్చితంగా మనం కఠినంగా వ్యవహరిస్తేనే ఆ మార్పు మనం తీసుకురాగలుగుతాం. ఋషికొండ ప్యాలెస్ పై ఏపీ మండలిలో వాడివేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వం పర్యాటక శాఖను నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఋషికొండ ప్యాలెస్ స్థానంలో గతంలో రిసార్ట్స్ ఉండేవని, దాని ద్వారా సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదన్నారు. ఇప్పుడు ఆ ఆదాయం రాకపోగా కరెంటు బిల్లుల కోసం ₹1 కోటి రివర్స్ లో చెల్లించాల్సి వస్తోందన్నారు. ఋషికొండ ప్యాలెస్ ఏదైతే కట్టారో ఇప్పుడు దాని స్థానంలో మనకి రిసార్ట్స్ ఉండేవి అధ్యక్ష. మనందరికీ తెలిసిన అంశమే అది. ఆ రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉండేవి. ఆ రోజు నాటికి వారు ఆ ప్యాలెస్ నిర్మించడానికి ప్రారంభించే నాటికి సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ₹1 కోటి మేము కరెంటుకి బకాయిలు పడిపోయే పరిస్థితికి 2019-24లో జరిగినటువంటి దుర్మార్గాలే కారణం అనేటువంటి మాట కూడా తమకు మనం చేస్తున్నాం అధ్యక్ష. అనధికారిక విగ్రహాల ఏర్పాటుపై మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ఓ మాజీ ముఖ్యమంత్రి విగ్రహాలను అనధికారికంగా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సభలో తెలిపారు. అనధికారిక విగ్రహాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుడు బి తిరుమల నాయుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. ఒక నాయకునికి, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన విగ్రహాలను అనధికారికంగా పెట్టడమే కాకుండా కోట్లాది రూపాయల సుందరీకరణ ముసుగులో దుర్వినియోగం చేసి విచ్చలవిడి అవినీతి పాల్పడడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారికి వచ్చిన సమాధానం కూడా 100% తప్ప అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 2009లో మరిస్తే 2014 మధ్య కాలంలో ఒకసారి సుందరీకరణ చేశారు అధ్యక్ష. అనధికారికంగా పెట్టిన విగ్రహాలను 2019లో ఒకసారి పెట్టిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ నిధులతో ఒకసారి ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ తర్వాత పాడా ఏర్పాటు చేసిన తర్వాత పాడా ఆధ్వర్యంలో మళ్ళా ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏ విధంగా ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది అధ్యక్ష. అనుమతి లేని విగ్రహాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేదని బాధ్యులు తీసుకుంటారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై అధికార పార్టీ సభ్యులు వివరించడంతో సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి నిరసనగా బొత్స సత్యనారాయణ వాకౌట్ చేశారు.